టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒక మూవీ పూర్తయిన వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నారు. నాన్ స్టాప్గా షూటింగ్స్లో పాల్గొంటున్నారు. రీసెంట్గా అఖండ 2 తాండవంతో ప్రేక్షకులకు ముందుకు రావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో డిసెంబర్ 12న ఆయన థియేటర్స్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇంతలోనే బాలయ్య మూవీకి సంబంధించిన మరో కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఫ్యాన్స్లో ఫుల్ ఉత్సాహం నింపిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మల్యన్తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి మూవీ రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర అది భారీ హిట్గా నిలిచింది. అందరినీ ఆకట్టుకొని సందడి చేసింది. దీంతో మరోసారి బాలయ్యతో వర్క్ చేసే ఛాన్స్ను గోపీచంద్ అందుకున్నారు. ఈసారి పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేశారు. రీసెంట్గా ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇంతలోనే బాలయ్య మలినేని ప్రాజెక్టుకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న ఎస్ఎస్ తమన్ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఎన్బీకే 11 మ్యూజిక్ వర్క్ ప్రారంభమైందని పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారగా మరోసారి తమన్ విశ్వరూపం చూపించనున్నారని నెటిజన్లు అలాగే అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నిజానికి బాలయ్య తమన్ కాంబినేషన్కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే నటసింహం సినిమాలకు తమన్ అందించిన మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. ఇప్పుడు మళ్ళీ బాలయ్య మూవీకి సంబంధించిన తమన్ మ్యూజిక్ వర్క్ మొదలైందని చెప్పడంతో ఈగర్గా వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అయితే ఎన్బీకే 11 మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఆయనకి జోడీగా సీనియర్ నటి నయనతార మరోసారి యాక్ట్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై సతీష్ కిలారు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.